హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు డీజిల్ ఇంజిన్ మీద అనదర్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ హ్యావింగ్ సిలిండర్ డయామీటర్ ఆఫ్ 250 mm. అంటే మనకి డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్గా నేను రాసుకుంటాను. ఓకే, 0.25 మీటర్స్. ఓకే, అండ్ 385 mm ఆఫ్ స్ట్రోక్. అంటే మనకి స్ట్రోక్ లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ 0.385 మీటర్స్ ఇచ్చారు. క్లియరెన్స్ వాల్యూమ్ ఆఫ్ 0.00156 మీటర్ క్యూబ్. ఓకే, క్లియరెన్స్ వాల్యూమ్ 0.00156 ఇచ్చారు. ఓకే, మీటర్ క్యూబ్. నెక్స్ట్, the fuel cutoff takes place 4.5% of the stroke. మనకి ఫ్యూయల్ కట్ ఆఫ్ అనేది 4.5% ఆఫ్ స్ట్రోక్లో జరిగింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్ట్రోక్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్ట్రోక్ వాల్యూమ్ ఈక్వల్ టు, సో స్ట్రోక్ వాల్యూమ్ అంటే విఎస్ కదా, ఈజ్ ఈక్వల్ టు πd² బై 4 ఇంటూ ఎల్, అంతే కదా. సో పైన అలా ఉంచుదాం, 0.25 కదా డయామీటర్ హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ లెంత్ 0.385 కదా. సో ఈ వాల్యూని అంతా మనం క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే 0.0189 వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ కదా, సో మీటర్ క్యూబ్ వేసాను, మనకి స్ట్రోక్ వాల్యూమ్ వచ్చింది. నెక్స్ట్ కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. కంప్రెషన్ రేషియో ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు విసి ప్లస్ విఎస్ బై విసి, అంతే కదా. సో ఈ మనకి విఎస్ తెలుసు, విసి తెలుసు, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. విసి ఈజ్ ఈక్వల్ టు 0.00156 ప్లస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.0189 బై విసి కదా, విసి అంటే 0.00156. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూని క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 13.1 అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు V3ని ఫైండ్ అవుట్ చేయాలంటే V3 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ 0.045 ఇంటూ 0.0189. ఈ 0.05 ఏంటి, 4.5% అన్నారు కదా. మనం 4.5%ని డివైడ్ బై 100తో చేస్తే మనకు వచ్చే వాల్యూ 0.045 అనమాట. ఓకే, ఇది మనకి విఎస్. ఓకే, విఎస్ అంతా మనకి 0.0189 వచ్చింది కదా. ఎప్పుడైనా V3 కట్ ఆఫ్ పాయింట్ దగ్గర మనకి తీసుకుంటే ఇది దీని యొక్క ఫార్ములా అనమాట, స్టాండర్డ్ ఫార్ములా. V2 ప్లస్ అది ఎంత పర్సెంట్ అన్నాడో అంత పర్సెంట్ తీసుకున్నాం. ఒకవేళ ఫ్రాక్షన్ ఆఫ్ స్ట్రోక్ ఇస్తే ఈ ప్లేస్లో ఫ్రాక్షన్ ఆఫ్ స్ట్రోక్ని వేసుకుంటాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూస్ ఇంటూ విఎస్. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూని V2 ఎంతో మనకి తెలుసా. V2ని చూస్తే V2 అంటే ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ఉంది కదా, మనకి ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అదే V2 అనమాట. 0.00156 ప్లస్ ఈ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తే 0.00085. ఓకే, ఈ రెండు వాల్యూని ప్లస్ చేస్తే 0.00241 అని వస్తుంది. సో మన కట్ ఆఫ్ ఏంటి, కట్ ఆఫ్ రేషియో ఏంటి, కట్ ఆఫ్ రేషియో రో ఈజ్ ఈక్వల్ టు V3 బై V2 కదా. సో మనకి V2 తెలుసు, V3 ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 0.00241 బై 0.00156 ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి 1.545 వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే
వీసీ అన్నా V2 అన్నా మనకి రెండు ఒకటే. ఓకే, క్లియరెన్స్ వాల్యూమ్ అన్నా V2 అన్నా రెండు ఒకటే. ఓకేనా, మనం ఇప్పుడు ఐడియల్ ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఐడియల్ ఎఫిషియన్సీయే కదా మనల్ని అడిగారు. ఐడియల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఐడియల్ efficiency of diesel engine is equal to 1 minus 1 by r power gamma minus 1 into rho power gamma minus 1 by gamma into rho minus 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, r అంటే 13.1 కదా. ఓకే, 13.1 by గామా అంటే 1.4 minus 1 ఇంటూ మన కంప్రెషన్ రేషియో 13.1 వచ్చింది కాబట్టి 13.1 వేసాను ఆర్ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ రో అంటే 1.545 కదా. పవర్ గామా అంటే 1.4 minus 1 by గామా అంటే 1.4 రో 1.545 minus 1. ఓకే, 1 మైనస్ ఈ వాల్యూ అంతా క్యాషియోలో కాల్కులేట్ చేస్తే మనకి 0.358 వస్తుంది. అండ్ ఈ వాల్యూ అంతా క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 1.099 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 1తో మైనస్ చేస్తే మనకి 0.606 అని వస్తుంది. అంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ఇజ్ ఈక్వల్ టు 60.6%. ఓకే, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.